నమస్తే. ప్రస్తుతం మనం మియాపూర్ ప్రాంతంలో ఉన్నాం. మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన ప్రతి మంగళవారం ఒక మార్కెట్ నడుస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలుసు. ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు ఆ మార్కెట్ల ద్వారా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మొన్న మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారి సభ చాలా అట్టహాసంగా ఈ గ్రౌండ్లో జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రౌండ్ అంతా చదును చేశారు. తరువాత ప్రతి మంగళవారం ఏదైతే మార్కెట్ జరుగుతుందో ఆ మార్కెట్ పెట్టేందుకు వీల్లేదు అని చెప్పి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో, చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చి వీళ్ళతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. సరే, లీడర్ల సంగతి పక్కన పెడితే వీళ్ళ బాధ ఏంటనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ల నుంచి మార్కెట్లో పెడుతూ ఉన్నారమ్మా? ఇక్కడ సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాకపోతే ఇంతకుముందు మొత్తం చెత్త చెదారం ఉండే, సాఫ్ చేసుకొని వారం వారం మేమే క్లీన్ చేసుకొని పెట్టుకుంటుండే. ఈయన రేవంత్ రెడ్డి ఏదో మీటింగ్ అని చెప్పి సాఫ్ చేసిండు, అంతా చేసి పోయిన వారం వచ్చినాము. పోయిన వారం ఏదో అవి ఉన్నాయి కాబట్టి పెట్టుకొని వెళ్ళేదేమో అని వదిలేసినాము. ఈ వారం మొత్తం సాప్ అంతా అయిపోయింది. ఆయన సామాన్లు అన్నీ పోయినాయి. పెట్టుకొని ఇస్తే ఏమైంది సార్, మేము పొద్దున మేము మధ్యాహ్నం వస్తాము, నైట్ 9-10 అయితే వెళ్ళిపోతాము. కాకపోతే మీకు ఏమైనా చెత్త ఇబ్బంది అయితే చెప్పండి, ఒక ట్రాక్టర్ ఏదో పెట్టేసేయండి, మా చెత్త మేము వేసేస్తాం. లేకుంటే మా బ్యాగులలో మా ఆటోలలో వేసుకోమంటే కూడా వేసుకోతాం. మేము ఉన్నాను రోజులు, ఖాళీగా ఉన్నాను రోజులు పెట్టుకుంటాము. కారణం ఏమని చెప్పారు? ఎవరు వచ్చి చెప్పారు మీరు మార్కెట్ పెట్టుకోవద్దని? ఎవరు చెప్తలేరు సార్. వాళ్ళు రేపు సీఎం వాళ్ళు మీటింగ్ పెట్టిండు, ఒక వారం పెట్టకండి అన్నారు. వాళ్ళు మేము వచ్చేటప్పుడు మేము మాల్ తీసుకొని వచ్చే వరకు అక్కడ ఉంటున్నారు, పోలీసు వాళ్ళని పెట్టేస్తున్నారు. మాల్ రాకండి అన్నాడు. మా వల్ల కూడా ఎదుటి వాళ్ళు కాలనీ మొత్తం కూరగాయలు అయితే కొంటారు కదా సార్. ఇక్కడ మేము ఏడుకెళ్ళి వస్తాం. ఒక్క మియపు ఇక్కడ వెళ్ళామే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్ముకుంటున్నాం ఇక్కడ. మీరు కూడా కొంచెం ఏంటంటే మేము ఒక్కరోజు మంగళవారం ఒక్కరోజు వస్తాం, అమ్ముకొని ఇవ్వండి, వెళ్ళిపోతాం. మేమేమి ఇక్కడ ఏం రాసుకొని కూర్చుంటలేం కదా, పట్టాలు వేసి మేము రాసుకుంటలేం కదా. 600-700 కుటుంబాలు ఉన్నాయి మావి. ఒక్కొక్క ఐటమ్ కాదు, ప్రతి ఒక్క ఐటమ్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ వరకు అమ్ముకుంటున్నాం మేము. నువ్వు ఇప్పుడు సడన్గా మీటింగ్ అని చెప్పినావు, సాఫ్ చేసినావు, ఏదో చేసినావు, నీకు ఇక్కడే దొరికిందా మీటింగ్? ఫోన్ పెట్టుకున్నావు, ఒక వారం మూకున్నావు. ఇంతమంది పొట్టల మీద కొట్టి ఏం బాగుపడతావు సార్? నువ్వు ఏం బాగుపడతావు? నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు, అయిపోయింది. ఈ వారం అంటే వదిలేసినావు, ఒక వారం. పోయిన వారం అంటే ఊకున్నాం. మాల్ మొత్తం మీద పట్టదు. పోయిన వారం నువ్వు ముందు కూడా చెప్పలే ఆ మాట. ఇప్పుడు ఈరోజు మాల్ తీసుకునే వచ్చారా మార్కెట్ పెట్టుకుందామని మీరు? ఇప్పుడు అదంతా ఆగమైనట్టే కదా? ఆగమైనట్టే. పోయిన వారం ఒకరొకరిది, మాది చిన్నదే అనుకోండి, ఒకరొకరు 50,000, 30,000, 40,000 మాల్ కూడా ఉంది సార్. నేను మామూలుగా 10,000, 15,000 మాల్గా అంత లాజ్ చేసుకొని నువ్వు ఇంత అన్యాయం చేసి ఏముంది? నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు, అయిపోయింది కదా సార్. నువ్వు ఒక గంట సేపు మాట్లాడింటావు, ఒక రోజంతా మాట్లాడింటావు. పోయిన వారం వదిలేసినాం, పోయిన వారం మీద పడేసుకున్నాం మాల్ మొత్తం. ఈ వారం కూడా అట్లనంటే సార్, అందరు వస్తురు, మాట్లాడుతురు, పోతురు. మేము మా పొట్ట మీద కొడుతురు. పొద్దున్న నుంచి నీళ్లులే, నిప్పులే. ఇక్కడ కూర్చొని ఉన్నాం మేము చెట్టు కింద. ఏమన్నా ధర్నా చేద్దామంటే ఆగండమ్మా, పోలీసు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మాట్లాడతారు అంటారు, అంతే. ఇప్పుడు ఏముంది సార్ మాకు? ఇప్పుడు ఆయన వచ్చిండు, వెళ్ళిపోయిండు. ఈయన ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వెళ్ళిపోతాడు. మాకేందంటే పెట్టుకోమని చెప్పండి. ఈ వారం మేము పెట్టాము, నెక్స్ట్ వారం అయినా పెట్టుకుంటాం. ఛాన్స్ ఇవ్వండి, అదొకటే, అంతే. న్యాయం చేయండి మాకు, అంతే. ఏ మీడియా వాళ్ళు వచ్చినా సరే అదే ముచ్చట, అంతే. ఏం లేదు. 20, 30, 40, 50,000 రూపాయల సరుకులు తెచ్చుకున్నాం. చేపలు అన్నీ తెచ్చుకున్నారు. పువ్వులోళ్ళు, కూరగాయలోళ్ళు, బట్టలోళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. ఎంత జనం ఉన్నారో పిల్ల తల్లితో ఇక్కడ ఉంటున్నాం సార్. ఎక్కడెక్కడో వచ్చాం. ఇప్పుడు అవి మేము అప్పు చేసి తెచ్చుకున్నాంగా, మరి అవన్నీ ఇప్పుడు పెట్టిన వాళ్ళది పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు, పెట్టుకోవద్దు అంటున్నారు. మేమేం చేయం? ఆ మాల్ మొత్తం పోయిద్ది, మేము డబ్బులు కట్టాలిగా. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మమ్మల్ని కొడతారు. మేమేం చేయమంటారు చెప్పండి? కిరాయిలు, బ్యాగులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బిస్కెట్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పువ్వులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కమ్ములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, సామాన్లు అమ్ముకున్న వాళ్ళు ఒక్కరు కాదు, అందరము ఉన్నాం ఇక్కడ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నాం. ఎవరెవరికాడో 10 రూపాయలు, 5 రూపాయలు వడ్డీలతో అప్పులు చేసుకొని సరుకులు తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఏదో రూపాయి, వాళ్ళకో రూపాయి కట్టాలి, మేమో రూపాయి తినాలి. అది కూడా లేకపోయే 2 వారాల నుంచి. ఏమన్నారు? పోయిన వారం పెట్టొద్దు అన్నారు. సరేలే పెట్టొద్దు అన్నారు కదా అన్నాం. అంతకుముందు వారం పెట్టొద్దు అన్నారు. పోయిన వారం మొత్తం అన్ని స్టెంట్లు ఉన్నాయి కనుక సరే ఈ వారం కూడా వద్దన్నారుగా అనుకొని ఊరుకున్నాం. ఈ వారం వస్తే ఈ వారం అసలు పెట్టుకొని ఇట్లా ఆ బాక్సులతో సరుకులు అన్నీ, బిస్కెట్లు, బ్యాగులు అన్నీ. అందరం ఏమైనా డబ్బున్నోళ్ళు మాకు కాదు కదా సార్. మేమేంటి ఎవరికైనా అప్పు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, అమ్ముకోవాలి, బ్రతకాలి. ఆరోగ్యం బాగలేని భర్తలుండే, ఆరోగ్యం బాగలేని బిడ్డలుండే, భార్యలుండే, ఏమీ లేకుండా ఇలా చేస్తే ఎంతవరకు కరెక్టు? అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించిన భూమి అందుకే రానివ్వట్లేదు అన్నట్టు ఈ విషయం మీకు ఇప్పుడే తెలిసినట్టుంది. బహుశా వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు, సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. పోలీసు 20 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాము. ఎప్పుడైనా కానీ మాకు ఏమి ఇబ్బంది పెట్టలేవు వాళ్ళు.
ఈ చెత్త మొత్తం ఫుల్ ఉండే ఆ చెత్త సాఫ్ చేసుకొని ఆ చెత్తలోనే కూర్చున్నాము. అక్కడ మెయిన్ రోడ్ మీద కూర్చుంటుండే మేము. మెయిన్ రోడ్ దగ్గరికి ఏం చేసారు ఎమ్మెల్యే గారు మొత్తం ఏసీపీ డీసీపీ అందరు కలిసి తెచ్చి మనకు ఇలా లోపల కూర్చున్నబెట్టారు. ఎప్పుడైతే మీ కేసు ఖతం అయిపోతుందో అప్పుడు ఇమీడియట్లీ వీళ్ళు తీసేస్తారు మొత్తం అని చెప్పారు. సరే అని మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇన్ని దినాలసంది ఏమి ఇబ్బంది లేదు. ఇది కిల్లింగ్ చేయగానే ఇక మీటింగ్ పెట్టగానే ఇక వద్దని చెప్తున్నారు. పెట్టడానికి వస్తే సిఆర్పీ వాళ్ళు కట్టే చేసుకొని మాకు సంబంధం లేదు. ఎన్నేళ్ళుగా ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంది? మీరు సంవత్సరాలు దగ్గర గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు మొత్తం జనప్రియ కాడ ఉండే మార్కెట్ ఆడికెళ్ళి ఈ రోడ్డుకి వేసారు. ఈ రోడ్డు పెద్దగా అయినాక మళ్ళీ తెచ్చి ఇంట్లో వేసారు. ఇంట్లో కూడా ఏనేయాలి అప్పుడు. అయితే ఎమ్మెల్యే సాబ్ ఉండే బిచ్చపతి ఆయన కలిసి ఏసీపీ డీసీపీ అందరు కలిసి ఒక లెటర్ రాసిండు. వీళ్ళకి ఎవరైతే కేసులు నడుస్తున్నాయో వాళ్ళకి లెటర్ రాశారు. లెటర్ రాసి ఎప్పుడైతే మీకు ఇమీడియట్లీ మీకు కేసు అవుతుందో అప్పుడు ఖాళీ చేసేస్తారు. వీళ్ళు వారంలో ఒకసారి మార్కెట్ పెట్టుకుంటారు. వాళ్ళకి పెట్టుకొని ఇవ్వండి అని మాకు పర్మిషన్ ఇప్పించారు. ఇక్కడ అప్పటి నుంచి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు. ఆయన కూడా నేను పేదల మనిషి అని చెప్తాడు. ఆయనకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఆయన పోతే కలుస్తూనే లేడు. మళ్ళీ మాకు ఆయన పోతే కలుస్తలేడు. పోయినాం ఆల్రెడీ వస్తే ఆడ లేడని చెప్తారు. మళ్ళీ ఈడ చూస్తే ఆర్మర్ కార్బెటర్ దగ్గర పోయి వచ్చినాం. పోయి వస్తే కూడా ఆడ కూడా రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఈడ వచ్చి అంతా మాళ్ళు తీసుకొచ్చినాం, కూరగాయలు తీసుకొచ్చినాం, అంతా తీసుకొచ్చి తెచ్చిన తర్వాత కూడా ఈడ పోలీసు వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, పెట్టనిస్తలేరు. ఇప్పుడు దునియా రేట్లు ఉన్నాయి, కూరగాయలు ఏం తీసుకుంటే కూడా రేట్లు ఉన్నాయి. మాకు ఇబ్బంది అవుతుంది. ఇది మాకు చేసుకుంటే 700-800 కుటుంబాలు ఉన్నాయి. దీనిపైన అందరు కష్టం చేసే బతుకుతాం మేము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కటి సాయం చేసింది లెక్క చేయండి. ఎవరు వడ్డీలకు తెచ్చుకొని మీరు మాలు కొనుక్కోవాల్సిందే కదా. పేదల సారే కదా సారు. ఉదయం నుంచి మంచినీళ్ళు లేక తిండి లేక కళ్ళు తిరిగి ముసలి కూడా ఉన్నారు ఇక్కడ. ఉదయం నుంచి ఇక్కడే కదా ఉన్నారు పేదల సార్. మరి ఇప్పటి వరకు కూడా రావాలి కదా సార్. ఇప్పుడు ఎంతమంది ఫోటోలు ఇన్ని పెడుతున్నారు. ఆ సార్ చూడకుండానే ఉన్నారా? చూస్తారుగా. పేదల సార్ అయితే వచ్చి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు లేనోళ్ళు కదా, అసలు పేదోళ్ళు. నేను పేదోళ్ళే కదా, వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని ఉండాలిగా. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇక్కడే ధర్నాలు చేసి ఇక్కడే కూర్చుంటున్నారు. తిండి తిప్ప లేకుండానా. వారం నుంచి మామూలుగా పోయిన వారం వచ్చి ఉండి వెళ్ళారు. ఈ వారం ఇప్పుడు ఉదయం నుంచి టీలు లేవు, మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, టిఫిన్ లేవు, ఏమీ లేవు. మరి ఆ పేదలు సార్ ఏం చేసినట్టు? ఇంకా పెట్టుకోమంటారేమోనని మీరు ఇక్కడే ఎదురు చూస్తున్నట్టు. సరుకులు ఉన్నాయి కదా సార్, పాడైపోతాయి కదా సరుకులు. ఏం చేసుకోమా సరుకులు? ఎక్కడ పెట్టుకోకపోతే ఇప్పుడు ఆ సరుకులు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళే వాళ్ళు డబ్బులు కట్టాలి కదా. వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరుగా. మరి ఎట్లాగైతే ఎట్లా? మరి ఆ పేదల సార్ అందరిని చూడలేదా? మరి ఆ సార్కి కూడా మనసు లేదా? ఇంత జనం ఉన్నారు కదా అని. ఆ సార్ ఇంత జనం బతుకుతున్నారు కదా, నా పేదల సార్ వచ్చేదో సమాధానం చెప్పాలిగా అందరికీ. చివరిగా నేనేం అడుగుతున్నా అంటే, మీరు వారానికి ఒక రోజు వచ్చి ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోతారు అంతే. మనమేం ఆ భూమిని ఇమ్మని అడగట్లేదు కదా. మేము కబ్జా చేసుకోం కదా భూమిని. ఏం చేసుకుంటాం? సాయంత్రం ఉదయం 10-9 వస్తాం. సాయంత్రం 10-11 ఎవరైనా అటు వెళ్ళిపోతారు. అమ్మ మీరు ఇక్కడ చెత్త ఇద్దంటే చెత్తకి ఏదైనా పెట్టండి. ఆ కచ్చిన అంత పట్టుకెళ్ళి అందులో వేసుకుంటాం. అదైనా చెయ్యండి. మాకేదైనా దారి చూపించండి. అంతేగాని అసలు ఎంతమంది ఖచ్చితంగా దారి చూపించాలి సార్. దయచేసి మాకు దారి చూపించండి. మియాపూర్ మంగళవారం మార్కెట్కి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సుమారు 30 సంవత్సరాలుగా వాళ్ళు మార్కెట్ నడుపుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సభ ద్వారా వాళ్ళ మార్కెట్ రద్దయినట్టుగానే కనిపిస్తుంది. సిఆర్పిఎఫ్కి సంబంధించిన భూమి అంటూ ఉన్నారు. ఏం మాట్లాడారు సార్? మీకున్న సమాచారం ఏంటి? ఇది ఇక్కడ పోలీసుని అడిగినా పోలీసులు వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా వచ్చిండ్రు. కానీ సిఆర్పిఎఫ్ జవాన్లు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళని అడిగినా వాళ్ళ పని వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళకి ఏమి ఆదేశాలు వస్తే వాళ్ళు చేయాలి. అయితే దీని వెనక ఏముందంటే ఇది ఎనిమీ ప్రాపర్టీ అంటే ఎడ్కట మన దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళ ప్రాపర్టీ అన్నమాట. ఈడ 300 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నేను అనుకుంటే ఇది 20-30 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ మీరు అన్నట్టు తరతరాల నుంచి మార్కెట్ పెట్టుకుంటే వారానికి ఒకసారి. కానీ మొన్న దీంట్లో ఏం కట్టరాదు. ఓన్లీ మార్కెట్లు పెట్టుకుంటే బట్టలు కట్టుకొని టార్పులిన్ కట్టుకొని అయితే. కానీ ఈ నెల కానీ మొన్న ఎవరన్నా తీసుకున్నారో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఈడ లెవెల్ చేసి మట్టి పోసి లెవెల్ చేసిండ్రు. అది చేస్తేందుకు లేదు కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అదే మీటింగ్ తర్వాత మళ్ళీ వీళ్ళు పెట్టుకుందామంటే పెట్టుకొని ఇస్తలేరు. అంటే ఎవరికో కంప్లైంట్ ఇచ్చిందన్నమాట. బహుశా ఎవరికో దీని మీద కన్ను పడ్డది. ఎందుకంటే ఇంతకుముందు కన్ను పడ్డది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటారు అక్కడ. ఇది ఉన్నది 300 ఎకరాలు దాదాపు.
అందులో 100, 100, 120 ఎకరాలు మెట్రో రైల్కి ఇచ్చేసిండ్రు. ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వంకి ఇచ్చిన వాస్తవమే. తక్కిన దాదాపు 200 ఎకరాలు ఎక్కడ ఉండాలి? ఇల్లీగల్ కబ్జా పెట్టిండ్రు. బహుశా దీని మీద కూడా ఇల్లీగల్ కన్ను పెట్టిండ్రా, లేకుంటే వాళ్ళని అగ్వధరలు ఆక్షన్ చేపించి తీసుకుంటారా? ఇక్కడ మార్కెట్ ఉంటే కాదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది? మీరు బజార్లు కట్టారు, మార్కెట్లు కట్టారు. ఉన్న మార్కెట్ లింగంపల్లిలో తీసేస్తామంటున్నారు. ఇక్కడ కూరగాయలు ఎక్కడ అమ్ముకోవాలి, కొనేటోళ్ళు ఎక్కడ కొనుక్కోవాలి? వీళ్ళకు సొల్యూషన్ చెప్పాలి. వీళ్ళకి లేకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకొని వీళ్ళకి ఇవ్వండి. 30 ఏళ్ళ సంది ఇది మళ్ళీ రియల్ ఎస్టేట్ కాదు. అయితే నేను మొట్టమొదలు కేంద్ర ప్రభుత్వంలో హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది హోమ్ డిపార్ట్మెంట్ కింద అట్లే బండి సంజయ్ గారితో కూడా మాట్లాడి దీని పరిష్కారం ఏంది. ఇంకా కొత్తపేట మన హిమాయత్ సాగర్ పక్కకు కూడా ఎనిమి ప్రాపర్టీ ఉంది. అక్కడ ఈ సమస్య కొంచెం వేరే తిరుగుంది. అక్కడ తరతరాల నుంచి రైతులు చేసుకుంటున్నారు. ఎనిమి ప్రాపర్టీ అక్కడ కూడా మన దేశానికి హైదరాబాద్కి ద్రోహం చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయిండు. ఆయన ప్రాపర్టీ కేంద్ర ప్రభుత్వం కిందకి వస్తుంది. ఎనిమి ప్రాపర్టీ అంటారు. కానీ ఆడ తరతరాల నుంచి రైతులు చేస్తున్నారు. అక్కడేం చేస్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం భూమి, నేను రైతు తరతరాల నుంచి నా భూమి కాదు. అక్కడేం చేస్తున్నా అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఆడ 5-10 లక్షలు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేస్తారు. మార్కెట్ వాల్యూ 1-2 కోట్లు ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూకి వాళ్ళకి ఇస్తా అని మాటిచ్చింది. ఇక్కడ కూడా ఇట్లనే మీరు ఇది కట్టకండి, వాడుకోండి, పబ్లిక్ పర్పస్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం దీన్ని చేస్తే మంచిదే ఉంటుంది. వాళ్ళు చేస్తారా చేయరా ఇంకోటి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొని వీళ్ళకి ఇవ్వాలి. మార్కెట్ కట్టి ఇవ్వండి, మంచి మార్కెట్. సరే, ప్రస్తుతానికి వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము కేవలం పెట్టుకోవడం కోసం అనుమతి కావాలని. ఒక ఎంపీగా మీరు భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది, వాళ్ళు పెట్టుకునే విధంగా ఏమన్నా చర్యలు ఉండబోతూ ఉన్నాయా అనేది? అదే ఇప్పటివరకు చెప్పింది అదే కదా, వాళ్ళని అడిగేది అదే కదా, ఇప్పటివరకు చెప్పింది అదే. ఇప్పుడు మాట్లాడినా ఇది హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. వాళ్ళని అడుగుతాము, వాళ్ళని చేయాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న చేయాలి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారి సభలో ప్రతి సభలో ఒక మాట చెప్తారు, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని. వీళ్ళని కోటీశ్వరులను చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు అమ్ముకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వ్యాపారాలు 10 పరకు అమ్ముకునే వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంటని చెప్పి అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్నింటికి మించి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు స్పందించాలి. మీరు పేదల మనిషి అంటారు, పాన్ డబ్బాల ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు వెళ్తారు కదా, చాలా గొప్పగా కార్యకర్తలు చెప్తారు కదా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా పక్కన పెడితే ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే బీజేపీకి సంబంధించి చేవెళ్ల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇక్కడున్న బీజేపీ నాయకులు తీసుకొచ్చారు. ఇదేదో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్థలం అని చెప్పి స్వయంగా ఎంపీ గారు మనం మాట్లాడిస్తే చెప్తూ ఉన్నారు. మరి కేంద్ర హోంశాఖతో మాట్లాడి ఇక్కడ బండి సంజయ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి వీళ్ళేమీ కబ్జా చేయట్లేదు కదా, వచ్చి వారంలో ఒక రోజు మార్కెట్, ఆ మార్కెట్ కూడా ఎందుకు అది సర్వీసే అనుకోవాలి. ఇక్కడున్న వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి తక్కువ ధరలకి మనకి కూరగాయలు దొరుకుతాయి ఫ్రెష్గా అని చెప్పి, చేపలు రకరకాల వస్తువులు ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్తూ ఉన్నారు కదా. ఇది కూడా ఒక సర్వీస్ లాంటిదే. దయచేసి వీళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు కోరుతూ ఉన్నారు. సిఆర్పిఎఫ్ పోలీసుల్ని బహుశా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దగా చూసుండ్రు. ఈ మార్కెట్ ప్రాంతం ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు, లాఠీలు పట్టుకొని గన్నులు పట్టుకొని. ఇంత కర్మ ఎందుకు అని చెప్పి ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16 మియాపూర్ నుంచి.